వారణాసి ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ఏప్రిల్ 7, 2027న విడుదల కానున్న ఈ సినిమా కోసం ఇంటర్వ్యూలు ఇచ్చారు. చిత్ర దర్శకుడు రాజమౌళికి ప్రియాంక చోప్రా చేసిన రిక్వెస్ట్ ఏంటో తెలుసా? ప్రియాంక చోప్రాకు దేశీ గర్ల్ ఇమేజ్ ఉంది. బాలీవుడ్ స్టార్ హీరోలు అందరితో ఆమె నటించారు. ఇండియాలో స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత హాలీవుడ్కి వెళ్ళారు. వరల్డ్ సినిమాలో తనకంటూ పేరు తెచ్చుకున్నారు. అటువంటి ప్రియాంక చోప్రాను మళ్ళీ ఇండియన్ సినిమాకు తీసుకొస్తున్నారు రాజమౌళి. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిస్తున్న గ్లోబ్ ట్రోటర్ సినిమా వారణాసిలో కథానాయికగా ఆమెను ఎంపిక చేశారు. ఈ సినిమా కోసం సంప్రదించినప్పుడు రాజమౌళికి ప్రియాంక చోప్రా చేసిన రిక్వెస్ట్ ఏంటో తెలుసా? ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూస్తే, నాతో డాన్స్ చేయిస్తారా అంటున్న ప్రియాంక. మహేష్, నీ వల్లే ఇదంతా చేయాల్సి వచ్చిందంటున్న ప్రియాంక. వారణాసి కోసం ఆల్రెడీ ఓ సాంగ్ షూట్. ఇక స్టోరీలోకి వెళ్తే, వారణాసి కోసం తనకు రాజమౌళి ఫోన్ చేసినప్పుడు తాను చేసిన రిక్వెస్ట్ ఒక్కటేనని ప్రియాంక చోప్రా చెప్పారు. అదేంటంటే, నాతో డాన్స్ చేయిస్తారా అని అడిగారట. ఇంకా ప్రియాంక చోప్రా మాట్లాడుతూ, నేను ఇండియన్ సినిమా చేసి 6 ఏళ్లైంది. రాజమౌళి ఫోన్ చేసి, వారణాసిలో ఫీమేల్ క్యారెక్టర్ చాలా కూల్గా ఉంటుంది, మీరు ఏం కావాలనుకుంటే అది చెయ్యొచ్చని చెప్పారు. నాతో డాన్స్ చేయిస్తారా అని అడిగా. సరేనన్నారు అని చెప్పారు. వెంటనే పక్కనున్న మహేష్ బాబు, ఆ డాన్స్ ఎలా చేయించారో తెలుసా అన్నారు. అప్పుడు ప్రియాంక చోప్రా నవ్వేశారు. వావ్, నేను అడగకుండా ఉండాల్సింది రాజమౌళిని నాతో డాన్స్ చేయించు అని. పాపం మహేష్, నీ వల్లే ఇదంతా చేయాల్సి వచ్చింది అన్నాడు. మేం బాగా డాన్స్ చేశామని ప్రియాంక చోప్రా చెప్పారు. వారణాసి కోసం ఆల్రెడీ ఒక సాంగ్ షూట్ చేసినట్టు మహేష్ బాబు తెలిపారు. ఆ పాట సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పారు. ప్రియాంక చోప్రా ఎప్పుడూ ఆ పాట పాడుతూ ఉండేదని, తమ మనసుల్లోకి అంత బలంగా ముద్ర వేసిన ఆ పాట అదేనని ఆయన చెప్పారు. ఒక హాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. RRRలో ఎన్టీఆర్, రామ్ చరణ్ చేసిన నాటు నాటులో రాజమౌళి చేయించిన డాన్స్ గుర్తుందా? ఫ్రేమ్ టు ఫ్రేమ్ పాస్ చేసి మరీ స్టెప్స్ చెక్ చేశారని ఎన్టీఆర్ చెప్పారు. ఆ పాటకు ఆస్కార్ రావడంలో ఆ డాన్స్ కూడా ఒక కారణమని చెప్పొచ్చు. ఇప్పుడు మహేష్ బాబు ప్రియాంక చోప్రా చేత ఎటువంటి డాన్స్ చేయించారో లెట్స్ వెయిట్ అండ్ సీ. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా అంటే చెప్పిన తేదీకి విడుదల కావడం కాస్త కష్టమని కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. RRR విడుదలకు ముందు కూడా రిలీజ్ డేట్ నుంచి సినిమా పైన వచ్చిన మీమ్స్, ట్రోల్స్ పట్ల స్పందిస్తూ ఏకంగా ఒక ఇంటర్వ్యూనే ఇచ్చారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వారణాసి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు రాజమౌళి. విడుదల తేదీ ప్రకటించినప్పటికీ చెప్పిన సమయానికి వస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో ఏకంగా ఏడాది ముందు ప్రమోషన్స్ స్టార్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ వారణాసి పైన అభిమానుల్లో రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా కొనసాగుతోంది. తాజా షెడ్యూల్ను సిటీలోని కోకాపేట్ అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాల్లో నాన్ స్టాప్గా కొనసాగిస్తున్నారు. అయితే సినిమా యూనిట్ ఒక్క లొకేషన్కే పరిమితం కాకుండా కథకు అనుగుణంగా వేరు సెట్లో సన్నివేశాలను ప్లాన్ చేస్తుంది. ఒకరోజు కోకాపేట్లో, మరుసటి రోజు అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుపుతూ రాజమౌళి తన స్టైల్కి తగ్గట్టుగా భారీ సెటప్లతో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్, చేజింగ్ సీన్స్, కొన్ని హై వోల్టేజ్ సీక్వెన్స్లను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. రాజమౌళి సినిమాలంటే విజువల్ గ్రాండియర్కు పేరుంది. అందుకే ప్రతి షాట్ను చాలా జాగ్రత్తగా పర్ఫెక్షన్తో తీర్చిదిద్దుతూ ఉంటారు. మహేష్ బాబు కూడా పూర్తి స్థాయిలో షూటింగ్లో పాల్గొంటూ తన పాత్రకు తగ్గట్టుగా మేకోవర్తో కనిపిస్తున్నారని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే లుక్ టెస్ట్లు, యాక్షన్ రిహార్సల్స్ పూర్తి చేసి ఫుల్ స్వింగ్లో షూటింగ్ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా ఈ నెలాఖరులో విదేశీ షెడ్యూల్కు మూవీ టీం సిద్ధమవుతోంది. జార్జియాలో 15 రోజుల పాటు ప్రత్యేక షెడ్యూల్ ప్లాన్ చేశారు. అక్కడ ప్రకృతి అందాలకు మధ్య కీలక సన్నివేశాలు, కొన్ని అడ్వెంచర్ సీన్లు చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. రాజమౌళి గత చిత్రాల మాదిరిగానే వారణాసి మూవీలో కూడా ఇంటర్నేషనల్ లొకేషన్స్ను ఇంపార్టెంట్ ఇవ్వనున్నారు. జార్జియా షెడ్యూల్ పూర్తయ్యాక మళ్ళీ హైదరాబాద్కు తిరిగి వచ్చి నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ను కొనసాగించనున్నారు. సిటీలోని మరికొన్ని భారీ సెట్లు నిర్మించి కథలో కీలకమైన సీక్వెన్స్లు పూర్తి చేయాలని యూనిట్ అంతా ప్లాన్ చేస్తోంది.
షూటింగ్ షెడ్యూల్ను ఎటువంటి బ్రేక్ లేకుండా సరైన విధంగా ప్లాన్ చేస్తూ సినిమా వేగంగా పూర్తి చేయాలని దర్శకధీరుడు ప్రయత్నిస్తున్నాడని వెలికిడి. అయితే వారణాసి పైన ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. RRR తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో మహేష్ బాబు కెరీర్లోనే ఇది అతి పెద్ద సినిమా అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ అడ్వెంచరస్ సన్నివేశాలతో మూవీ సాగుతుందని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి హైదరాబాద్లో వరుస షెడ్యూల్స్ వెంటనే విదేశీ షెడ్యూల్తో మహేష్ రాజమౌళి మూవీ షూటింగ్ జోరుగా సాగుతోందని చెప్పాలి. మరి ఈ భారీ చిత్రాన్ని ఎప్పుడు పూర్తి చేస్తారో అన్న ఆసక్తి అభిమానుల్లో మరింత పెరుగుతోంది. RRR మూవీ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న రాజమౌళి తన తర్వాతి సినిమాను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వారణాసి అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో తెలుగు సినిమాను ప్రపంచ స్థాయిలో గొప్పగా నిలబెట్టాలనే ఉద్దేశంతో జక్కన్న చాలానే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సినిమా కోసం రాజమౌళి ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాను తెరకెక్కించని ప్రదేశాల్లో షూటింగ్లను చేయాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. అంతేకాదు ఈ మూవీ ప్రమోషన్స్ కోసం కూడా రాజమౌళి డిఫరెంట్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారని అంటున్నారు. మామూలుగా ఎప్పుడైనా సరే రాజమౌళి తన సినిమాలను డిఫరెంట్గా చాలా ఉన్నత స్థాయిలో ప్రమోట్ చేస్తారనే సంగతి అందరికీ తెలుసు. రిలీజ్కి ముందు వరకు కూడా తనతో పాటు సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన వారితో మీడియా ముందుకొచ్చి సినిమాను వార్తల్లో నిలిచేలాగా చేస్తారు. అయితే ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో తనకు తన సినిమాలకు మంచి డిమాండ్ ఉందనే విషయాన్ని గమనించిన జక్కన్న తన సినిమా ప్రమోషన్స్ కోసం తెలుగు రాష్ట్రాలను మినహాయించే ఎక్కువగా ఫోకస్ చేసేవారు. బాహుబలి సిరీస్ సినిమాల నుంచి రాజమౌళి ఇదే చేస్తూ వస్తున్నారు. ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో బాహుబలికి మంచి క్రేజ్, డిమాండ్ ఉన్నాయని నార్త్ ప్రమోషన్స్ పైన ఎక్కువగా దృష్టి పెట్టి అక్కడ వారికి ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇచ్చి అక్కడే పలు ఈవెంట్స్ నిర్వహించడం లాంటివి చేస్తూ వచ్చారు. తద్వారా బాహుబలికి వేరే రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజ్ వచ్చి సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. బాహుబలి తర్వాత వచ్చిన RRR విషయంలోనూ ఇదే జరిగింది. బాహుబలి టైంలో కనీసం తెలుగు మీడియాకు అడపాదడపా అయిన ఇంటర్వ్యూలు ఇచ్చిన జక్కన్న ఈ సినిమా కోసం ఇక్కడ మీడియాలో ఉన్న హైప్ను దృష్టిలో పెట్టుకొని ఈసారి తన ఫోకస్ మొత్తం వేరే రాష్ట్రాలు ఓవర్సీస్ పైన పెట్టి అక్కడ తన సినిమాను ప్రమోట్ చేసి సినిమా పైన ఊహించని హైప్ను తీసుకొస్తూ భారీ ఓపెనింగ్స్తో పాటు ఎన్నో రికార్డులను సృష్టించారు. కానీ ఇప్పుడు వారణాసి కోసం జక్కన్న చాలా డిఫరెంట్ పబ్లిసిటీ స్ట్రాటజీని వాడనున్నట్టు తెలుస్తోంది. ఎప్పుడూ సినిమాను అనౌన్స్ చేశాకే షూటింగ్కు వెళ్లే జక్కన్న వారణాసి విషయంలో మాత్రం చాలా సింపుల్గా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకుండా షూటింగ్ని మొదలు పెట్టడమే కాకుండా టైటిల్ రివీల్ ఈవెంట్ను చాలా భారీగా ప్లాన్ చేసి ప్రపంచమంతా ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేశారు. ఇప్పుడు పబ్లిసిటీ విషయంలో కూడా జక్కన్న అలానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం రాజమౌళి చాలా భారీ మొత్తంలో ఖర్చు చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. చూస్తుంటే వారణాసి కోసం జక్కన్న నేషనల్తో పాటు ఇంటర్నేషనల్ మీడియాను కూడా కవర్ చేయబోతున్నట్టు కనిపిస్తోంది. 2027 ఏప్రిల్ 7న వారణాసి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.